హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది లలిత సాఫ్ట్ కిచెన్. సో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. సో అదేంటంటే నాటుకోడి పులుసు. ఈ రెసిపీని అమ్మ చేసింది. సో ఇప్పుడైతే ఈ నాటుకోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 kgs చికెన్కి 4 మీడియం సైజు టమాటోలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు 5, ఆయిల్ ఇక్కడ మేము శనగ నూనె యూజ్ చేసాము 1/2 kg, కారం 4 టేబుల్ స్పూన్స్, రాక్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా ఒక 5 RS ప్యాకెట్ అండ్ కొత్తిమీర ఒక కట్ట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. వేగిన తర్వాత 2 kgs నాటుకోడి పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేయాలి. ఇక్కడ మనం రాక్ సాల్ట్ని వాడుతున్నాం. నాన్ వెజ్కి రాక్ సాల్ట్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు. సాల్ట్, పసుపు వేసి టేస్ట్ చూసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ప్లేస్ మా విలేజ్ పక్కన ఉన్న ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కొండలు, వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్, నేచర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ వీడియో మీకు కావాలనుకుంటే లలిత సాఫ్ట్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లొకేషన్ కోసం కామెంట్ చేయండి. 10 నిమిషాల తర్వాత కలుపుకొని వాటర్ పోయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే పీసెస్ మునిగే అంతవరకు మేము వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసిన తర్వాత ఇంకొక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఒకవేళ మీరు కుక్కర్లో కుక్ చేసుకున్నట్లయితే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, 80% వరకు కుక్ అయింది. ఇప్పుడు సరిపడనంత కారం వేసుకోవాలి. కర్రీ చాలా బాగా ఉడుకుతుంది. నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది. చూస్తుంటేనే తినేయాలనిపించింది. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటేనే నాకైతే తినాలనిపించేంత స్మెల్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. లలిత సాఫ్ట్ కిచెన్లో మోర్ వీడియోస్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.